హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఘాటుగా ఉండే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అల్లం చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా కొంచెం చింతపండుని తీసుకుందాం. మీకు ఎక్కువ పులుపు కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న చింతపండుని క్లీన్ చేసుకొని నానబెట్టుకుందాం. మేము చూపిస్తున్నంత అల్లం తీసుకొని పీల్ రిమూవ్ చేసి క్లీన్ చేసి పీసెస్గా కట్ చేసుకున్నాం. ధనియాలు 2 స్పూన్స్, కరివేపాకు, జీలకర్ర, బెల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం తీసుకోవాలి. ఇంకా పసుపు కొమ్ము కొంచెం తీసుకోవాలి. మేము ఇక్కడ దుంప పసుపుని తీసుకున్నాము. అల్లం చారు చేసుకున్నప్పుడు దుంప పసుపు చాలా కంపల్సరీ. మీ దగ్గర దుంప పసుపు లేనట్టయితే పసుపు వేసుకోండి. ఆనియన్స్ 3 మీడియం సైజ్వి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత బయటికి తీసేసి ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి కూడా బయటికి తీసేసి ధనియాల్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకున్న అల్లం కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అల్లంకి ఉన్న పసర వాసన అనేది పోతుంది. ఇవన్నిటిని ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు, అది మీ ఆప్షనలే. చూసారా, ఇలా లైట్గా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ తీసుకొని ఫ్రై చేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, దుంప పసుపు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇలానే లైట్గా ఫ్రై చేసుకున్న అల్లం ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని లాస్ట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అల్లం చారుకి ఎక్కువ ఆయిల్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పోపులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలానే మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉండాలి. అల్లం అనేది స్టమక్ ప్రాబ్లమ్స్కి, కోల్డ్, కఫ్, ఫీవర్ ఏమైనా ఉంటే చాలా ఫాస్ట్గా క్యూర్ చేస్తుంది. చూసారా, ఇలా తయారవ్వాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకుంటూ పల్చగా చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం ఇంగువ వేసుకుందాము. సాంబార్కి, పప్పు, పులిహోర, రసం, పచ్చళ్ళకి పోపు పెట్టినప్పుడు ఇంగువ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇంగువ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే త్వరగా తగ్గిపోతాయి. ఇలా రసం వేడవుతుండగా కొంచెం బెల్లం వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్దీ రెసిపీ అల్లం చారు రెడీ అయిపోయింది. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడు అల్లం చారుని తయారు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.